బాగా గమనించండి. ఈ దంపతులు వాళ్ళ కుమార్తె కుమారుడు పాప బాబు పుట్టడం, 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ బాబు కాలువలో జారి చనిపోవటం, వారు ఏడుస్తూ ఉన్నారు. మరలా తిరిగి ఆపరేషన్ చేయించుకోవాలా, సంతానం కలుగుతుందా అన్నప్పుడు డాక్టర్లు అన్నారు మళ్ళీ చేయించొద్దు, అది మంచిగా లేదు, చేసినా సక్సెస్ కాదన్నారు. వైద్యుల్ని ఆశ్రయించారు, అయిపోయింది. తర్వాత జాతకాలు చూపించారు, సిద్ధాంతులను కలిశారు. వారి సిద్ధాంతులు జాతకం చూసి ఏమన్నారు, ఆపరేషన్ అయి చేయించొద్దు, తిరిగి ఆపరేషన్ చేయించి మళ్ళీ పిల్లల కోసం మీరు చూడొద్దు, ఒకవేళ అలా చేస్తే మీకు ఆడ సంతానమే కానీ మగ సంతానం లేదన్నాడు. ఎవరు? జాతకం చెప్పేవారు, సిద్ధాంతులు. అయితే వారు మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఈమె ఏడ్చింది, దైవజనుడా నా కుమార్తెకి కొడుకు పుట్టి 7వ సంవత్సరం రాగానే చనిపోయాడు, మా అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది, మరి అందరూ ఆపరేషన్ చేయించుకోవద్దు అంటున్నారు, డాక్టర్ గారు కూడా మంచిగా లేదు, అది చేయకూడదన్నారు, మీరు ప్రార్థన చేసి దీవిస్తారా అని అడిగింది. నేను ప్రార్థన చేసి దీవెన ప్రకటించాను. దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆమెకు ఆపరేషన్ చేయించమని చెప్పు, మగబిడ్డను ఇస్తున్నానని చెప్పని దేవుడు నాకు చెప్పాడు. అదే చెప్పాను ఆమెకు. వెంటనే ఆమె విశ్వాసం ఉంచింది, ఆపరేషన్ చేయించేశారు. మళ్ళీ తిరిగి ఆపరేషన్ పిల్లలు పుట్టడానికి. అయ్యగారు ఇంకా గర్భం రాలేదంటే వస్తుందమ్మా, నేను 2 నెలలకి అమ్మాయి గర్భం ధరించింది. దేవుని వాగ్దానం చెప్పినట్టుగా మగపిల్లడు ఇదిగో. ఈ సాక్ష్యాన్ని మీరు అందరూ విన్నారు. ఒకప్పుడు 3వ సంవత్సరం, 2 సంవత్సరాలు పూర్తయింది, 3వ సంవత్సరం వచ్చింది. ఈ సాక్షి మీరు అందరూ చూశారు. ఆ చనిపోయిన పిల్లవాడు ముఖం ఎలాగుందో సేమ్ అలాగే దేవుడు కుమ్మరివాళ్ళగా అలాగే తయారు చేశాడు. మన బాధని దేవుడు ఆశ్చర్యకరంగా తీరుస్తాడు. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తానంటే, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వీళ్ళ కుటుంబాన్ని చూడటానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి ఇది ఎలా జరిగిందంటే, ప్రార్థనా శక్తికి వెళ్ళాం, దేవుడు అక్కడ వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేసాక మాకు ఎలా జరిగిందంటే 8 మందిని తీసుకొచ్చారు. 8 మందికి గర్భఫలాలు వచ్చేసినాయి. వాళ్ళందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మాకు కూడా ప్రార్థన చేయించండి అంటే వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. మీకు ఏ పిల్లలు కావాలన్నాను, అందరికీ మగపిల్లలే కావాలన్నారు. సరే పట్టుకోండి అని చెప్పేసి ప్రార్థన చేసి తైలంతో దీవిస్తే వాళ్ళ 8 మంది పట్టులోకి దేవుని జీవం వచ్చేసింది. 8 మందికి మగపిల్లలు పుట్టేశారు. అదిగో ఇంకా ఏమన్నా డౌట్ ఏమైనా ఉందా మీకు? యేసు గొప్ప దేవుడు. ఆమేన్. ప్రార్థనా శక్తిలో యేసు నిలిచి ఉన్నాడు. ఈ మధ్య మళ్ళీ ఇంకొక ముగ్గురిని తీసుకొచ్చారు, ఆ ముగ్గురికి కూడా వచ్చేసింది. ఒక్క సాక్ష్యం అనేక ఆత్మల్ని బలపరుస్తూ ఉంది. ఇప్పుడు మా మనవడి వల్ల ఎన్నో సాక్ష్యాలు చూసారండి. చాలా అద్భుతం జరిగింది మన మనవడి వల్ల. అలాగే ఇసకరగా మాట ద్వారాగా మాకు దేవుడి ద్వారాగా ఈయన ఏమంటే అది మాకు జరిగింది. అలాగే అనుకోకుండా గృహం కట్టుకున్నాను, అది కూడా 3 స్టేర్లు వేసుకున్నాను. ఆయన అన్నాడు, నువ్వు స్థలం కొంటావా అయ్యా, గృహం కడతా ఉన్నాడు. అలాగే 3 స్టేర్లు కట్టాను. అలాగే మా అబ్బాయి అంత మాట అయ్యగారు ఉద్యోగం కావాలని చాలాసార్లు అడిగాడండి. అలాగే ఈవిడ కూడా అడిగింది, నేను కూడా అడిగాను, అమ్మ తొందరపడకుండా నీకు ఉద్యోగం వస్తుంది అన్నాడు. అలాగే మన 4 నెలలకి ఇస్తాం సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, 90,000 జీతం అండి. అది కూడా సగర్ అయ్యారు అన్న మాట ప్రకంగా అది కూడా మాకు నెరవేరింది. అలాగే మరి అమ్మాయి సంబంధం కావాలన్నాను. అమ్మ మంచి అమ్మాయి వస్తుంది, నీకు మంచి సంబంధం వస్తుంది ఆయన నోటితో అన్నాడు. అలాగే మొన్న ఏలుపూరులోనూ 6 రోజుల క్రితం సంబంధం కుదిరింది. ఆ అమ్మాయి కూడా జాబ్ చేసి అమ్మాయి. ఈయన ఎన్నో కార్యాలు మాకు చేశారు. ఈ దేవుడు దీవించమని చిన్న సాక్ష్యం